చేయవలసిన వాటన్నింటినీ చేసి వాటి సత్ఫలితాన్ని భుజించిన వాడే కృష్ణుడు. పిరమిడ్ మాస్టర్లు అందరూ కృష్ణుడు లాంటి వారు. కర్మ అనేది 50%, అకర్మ అనేది 50%. మానసిక కర్మలు, వాచిక కర్మలు, కాయిక కర్మలు చేస్తూ దాంతోపాటే అఖండమైన ధ్యానంలో విరాజిల్లుతున్నవారు. ఇది కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. కర్మను అకర్మ చేయడం, అకర్మను కర్మ చేయడం అంటే ఏమీ చేయకపోవడం అకర్మ, ఏదో ఒకటి చేయడం కర్మ. ఏది ఆలోచించకపోవడం అకర్మ, ఏదో ఆలోచిస్తూ ఉండడం కర్మ. ఏది మాట్లాడుతూనే ఉండడం అకర్మ, ఏదో ఒకటి వాగుతూనే ఉండడం కర్మ. శరీరాన్ని కదల్చకుండా స్థానువులా పెట్టడం అకర్మ. శరీరంతో పనులన్నీ చేయడం కర్మ. కర్మలన్నింటినీ అకర్మలుగా చేసుకోవాలి. కర్మలను 100% తగ్గించుకోవాలి. అదే మధ్య మార్గము, బంగారు మార్గము. కర్మలతో కూడుకుని ఉండడం 50%, అకర్మతో కూడుకుని ఉండడం ఇంకొక 50%. అంటే రోజుకి 24 గంటల్లో సగభాగం ధ్యానానికి అంకితమైన వాళ్ళు, ఏమీ చేయకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ ఆలోచించకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ మాట్లాడకుండా కూర్చునేవాళ్ళు, ఏమీ చేయకుండా శరీరంతో కూర్చునేవాళ్ళు. వీళ్ళే బుద్ధిమంతులు నాయనా అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. వాళ్ళే యుక్త పురుషులు, అంటే సరి అయిన పురుషులు. యుక్తం అంటే సరి అయిన. వాళ్ళని కృష్ణుళ్ళు అంటారు. కృష్ణ కర్మకృత్. అర్జున, అందుకే యోగివి కానాయన అన్నాడు ఆయన. తపస్విభ్యోధికో యోగి, జ్ఞానిభ్యోపి మతోధిక, కర్మ్యభ్యష్టాధికో యోగి, తస్మాత్ యోగి భవాన్. తాపసి కన్నా యోగి ఎక్కువ, ఒకనొక పండితుడి కన్నా యోగి ఎక్కువ, ఒకనొక కర్మిష్టి కన్నా యోగి ఎక్కువ. కనుక యోగివి కానాయన అన్నాడు. అంటే ఏమీ చేయకుండా ఉండు. కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళతో చూడకు, మనసు ఉంది కానీ మనసుతో ఆలోచించకు, బుద్ధి ఉంది కానీ బుద్ధితో బేరీజ్ వేసుకోకు. శరీరం ఉంది కానీ శరీరాన్ని కదల్చమాక. నోరు ఉంది కానీ నోటితో ఏమీ వాక్యాలు చెప్పమాక, మంత్రాలు చెప్పమాక. ఏమీ చేయకుండా కూర్చోను ఆయన. యోగివి కాని ఆయన. కర్మణ్యకర్మయః పశ్యేదకర్మణి చ కర్మయః సహ బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృష్ణకర్మకృత్. భగవద్గీత ఏం చెప్తుంది మనకి? నాయన బుద్ధిమంతుడుగా నాయన అంటుంది. ధ్యానానికి రాకముందు అందరూ బుద్ధిహీనులే. ధ్యానంలోకి ప్రవేశిస్తేనే బుద్ధిహీనులు బుద్ధిమంతులు అవుతారు. నువ్వు చేసే కర్మలను 150% తగ్గించుకో.
150% నీ కర్మలను అకర్మలుగా చేయి. ఇది గొప్ప విశేషం సుమి. నువ్వు పూర్తిగా అకర్మలు కూడా ఉండక్కర్లేదు. 100% ధ్యానం చేయమని కూడా చెప్పలేదు ఆయన. యుద్ధం చేయి, యుద్ధాయ కృత నిశ్చయ, కర్మలను చేయి, కానీ తగ్గించుకో కర్మలను. 150% చేసుకో. నేను యుద్ధం చేయను అని గాంధీవం కింద పడేసినప్పుడు ఒప్పుకోలేదు కృష్ణుడు. నువ్వు యుద్ధం చేయాలి, కర్మలను చేయాలి. ఒక పక్కన కర్మలను చేయాలంటాడు, ఇంకో పక్కన కర్మను వదిలిపెట్టేయాలంటాడు. ఇదే మధ్య మార్గం. నీ కర్మలన్నింటినీ అకర్మలుగా చేసుకుంటూ, అకర్మను అంటే ధ్యానాన్ని కర్మగా చేసుకుంటూ అలా ఉండడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణము. నువ్వు రాజువైనా పేదవైనా, స్త్రీవైనా పురుషువైనా, పండితుడివైనా పామరుడివైనా అందరూ ఈ మధ్య మార్గంలోకి రావాల్సిందే. అందరూ ధ్యానం చేయవలసిందే. అందరూ బుద్ధిమంతులు కావాల్సిందే. ఎవరి బుద్ధిమంతుడు కాకూడదు? అందరూ కావాలి కదా. అందరూ బుద్ధిమంతులు కావాలి. మనిషి అన్న ప్రతివాడు బుద్ధిమంతుడు కావాలి. మనిషిగా ఉన్న ప్రతివాడు యుక్త పురుషుడిగా ఉంటారు. అందరూ కృష్ణుడిలా జీవించాలి. ఇటు కర్మలోనూ ఆరితేరాలి, అటు అకర్మలోనూ ఆరితేరాలి. అకర్మలో ఆరితేరిన వాడిని యోగేశ్వరుడు అన్నారు. కర్మలో ఆరితేరినవాడు అర్జునుడు, అకర్మలో ఆరితేరినవాడు కృష్ణుడు. మనం ఒక పక్క అర్జునుడిగా ఉంటూ ఇంకో పక్కన కృష్ణుడిలా ఉండాలి. ఒక పక్కన కృష్ణుడిలా ఉంటూ ఇంకో పక్కన అర్జునుడిలా ఉండాలి మనం. ఎక్కడైతే ఇవి రెండు సమపాళ్ళల్లో ఉంటాయో అక్కడ నీకు రావాల్సినవన్నీ వస్తాయి నాయన అన్నాడు. ఈ కృష్ణుడిని అర్జునుడిని సమపాళ్ళల్లో ఉంచుకో. అర్జునుడు నిత్య కర్మిష్టి, శ్రీకృష్ణుడు నిత్య అకర్మిష్టి. ఏమీ ఆలోచించాడు. ఆలోచించినట్టు కనిపించినా ఆలోచించడు, మాట్లాడుతున్నట్టు కనిపించినా మాట్లాడు. అన్ని చేష్టలు చేస్తున్నా కూడా ఏమీ చేష్టలు చేయకుండా ఉన్నవాడు నిత్య యోగేశ్వరుడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ అన్నాడు సంజయుడు. ఏ మనిషి జీవితంలో అయితే ఆ యోగేశ్వరుడైన కృష్ణుడు ఉంటారు, ఏ మనిషి జీవితంలో అయితే ఆ ధనుర్ధారి అయిన పార్థుడు ఉంటాడో అలాంటి వాడి జీవితంలో అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను. శ్రీ అంటే ఐశ్వర్యం, విజయం అంటే మోక్షం, భూతి అంటే ఆనందం, ధ్రువ నీతి అంటే ధర్మం, అన్నీ ఉంటాయని నేను అనుకుంటున్నాను అన్నాడు సంజయుడు. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమ. అంటే మన జీవితం, మానవ జీవితం సగం కృష్ణుడికి సగం అర్జునుడికి అంకితం కావాలి. ఇదే మిడిల్ పాత్, మధ్య మార్గం. అర్జునుడిలా మహాయోధుడిగా ఉండాలి, కృష్ణుడిలా మహాయోగిగా ఉండాలి. రెండు సైమిల్టేనియస్గా. రోజుకి 24 గంటలు అటు, రోజుకి 24 గంటల్లో 12 గంటలు ఇటు, 12 గంటలు అటు. అలా ఉండగలిగితే నీ దగ్గర అన్నీ వచ్చినట్టే లెక్క. శ్రీ విజయో భూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. నీ దగ్గర ఐశ్వర్యం వస్తుంది,
మోక్షము వస్తుంది, ఆనందము వస్తుంది, న్యాయము ధర్మాలు కూడా వస్తాయి. అన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయి, నిశ్చయంగా చేరుతాయి నాయన.